గాజువాక డిజైర్ సొసైటీ హెచ్ఐవి ఎయిడ్స్ అనాథ బాధిత పిల్లల ఆశ్రమం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీని ముందుగా ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు ఇచ్చేసి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని డిజైర్ సొసైటీ నుంచి జగ్గు జంక్షన్ వరకు ప్లకార్డుల నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం కలిగించేలాగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి హెచ్ఐవి రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వామ్యులవ్వాలని కోరారు. ప్రతి ఏటా ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ చేపట్టడంలో డిజైర్ సొసైటీ ముందుంటుందని అభినందించారు. కార్యక్రమంలోని సామాజిక సంఘ సేవకులు పరశురాం, డాక్టర్ విజయ్ కుమార్, పూర్ణిమ పాల్గొనడం జరిగింది. డిజైర్ సొసైటీ ఇన్ఛార్జ్ పి లక్ష్మణ, సిబ్బంది రజనీ కుమారి, జగదీశ్వరి, స్థానిక స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మన గాజువాక సీనియర్ డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది. మనకి 1980లో ఎయిడ్స్ ని గుర్తించడం జరిగింది. 1988 నుంచి కూడా ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రజల్లో ఎయిడ్స్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు సూచనలు ఇవ్వడానికి సంబంధిత డాక్టర్స్ అందరూ కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకు వచ్చి తెలియజేయడం జరుగుతుంది. ఆ డిజైర్ సొసైటీ ఏదైతే హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని వాళ్ళకు చదువులు చెప్పించి మందులు పంపిణీ చేస్తూ అదేవిధంగా వాళ్ళకి హాస్టల్స్ కూడా సదుపాయం ఇస్తుంది. మనకి రవిబాబు గారు భారతదేశంలో అక్కడ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి 5 నగరాల్లో ఈ యొక్క డిజైర్ సొసైటీ పెట్టి హెచ్ఐవి బాధిత పిల్లల్ని చూసుకుంటున్నారు. మన గాజువాకలో లక్ష్మణ్ గారు, అదేవిధంగా రజనీ గారు, మిగతా స్టాఫ్ అంతా కూడా పిల్లలందరికీ కూడా కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి పలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఇక్కడ పిల్లలందరికీ ఏమైనా అవసరమైతే మందులు అదేవిధంగా పౌష్టికాహారం ఇస్తుంటారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మందికి పైగా ఈ యొక్క వైరస్ సోకి చనిపోయారు. మనకి కరోనా వంటి మహమ్మారికి ప్రపంచాన్ని వణికించింది. కరోనాకి సంవత్సర కాలంలోనే టీకాను కనుగొన్నారు. కానీ ఎయిడ్స్ కి వచ్చి సుమారు 35-40 సంవత్సరాలు అయినా సరే ఇప్పటి వరకు కూడా 100% క్యూర్ అయ్యే మెడిసిన్ మాత్రం ఇంతవరకు కనుగొనలేకపోయారు. కాకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మంచి మెడిసిన్ వాడి పౌష్టికాహారం తీసుకుంటే ఖచ్చితంగా 20 నుంచి 30 సంవత్సరాల వరకు జీవితకాలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరూ కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ కుమార్ గారు, అదేవిధంగా పరశురాం గారు,